హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూఎస్ స్టాక్స్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో ఈ వీక్ చూసుకుంటే Q1 ఎర్నింగ్స్ రాబోతున్నాయి. ఎర్నింగ్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యూఎస్ Q1 FY26 ఎర్నింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ హైగా బిల్డ్ అయ్యింది. సో యూఎస్ మార్కెట్స్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ఇరాన్ యూఎస్ వార్ ఎండ్ అయిపోయింది. క్రూడ్ ఆయిల్ కూడా కూల్ ఆఫ్ అయింది. 72 బ్యారెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆగస్ట్ మంత్ నుంచి సప్లై అనేది పెంచుతారని చెప్పేసి వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు. క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ స్టెబిలైజ్ అయ్యాయి. రైట్ ఆఫ్ హార్మోన్స్ కూడా ఓపెన్ అయ్యింది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అయినట్టు కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే యుఎస్ డాలర్స్ స్ట్రెంథెన్ అయింది. మన ఇండియన్ రూపీ వీక్ అవుతూ ఉంది. సో మనకి స్ట్రెంత్ అవుతున్నట్టు, వీక్ అవుతుందంటే మనకి స్ట్రెంత్ అవుతున్నట్టు. సో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా స్టెబిలైజ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఈరోజు ఫెడ్ మీటింగ్ జూలై 28, 29 ఉంటుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్కి పాజిటివ్ ఆర్ నెగిటివ్, సో ఆయన కామెంట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ఏషియన్ మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయి. సో మిక్స్డ్గా ఓపెన్ అయ్యాయి. సమ్ ప్రాఫిట్ బుకింగ్ రీసెంట్ గెయిన్స్ నుంచి. గ్లోబల్ మార్కెట్ కీ అప్డేట్ చూసుకుంటే ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో కంపెనీ రిజల్ట్స్, Q1 రిజల్ట్స్ ఉంటాయి. ఈ మంత్లో యూఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ఉంటుంది. సో దాని ద్వారా గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది తెలిసిపోతుంది. సెన్సెక్స్ 521 పాయింట్స్ గెయిన్ అయింది. నిఫ్టీ 159 పాయింట్స్ గెయిన్ అయ్యి సో ఇవాళ పాజిటివ్గా ఎండ్ అయ్యాయి. ఇవాళ ఎఫ్ఐఆర్స్ బయర్ సైడ్ ఉన్నారు, డిఐడ్స్ సెల్లర్స్గా ఉన్నారు. నెట్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ లీడింగ్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్గా స్ట్రెంత్ అవ్వడానికి ఒక కారణం. సో 3.6% క్లోజ్ అయ్యింది ఆఫ్టర్ మార్కెట్. సో స్ట్రాంగ్ గ్రోత్, Q1 బిజినెస్ గ్రోత్ని వాళ్ళు అప్డేట్ చేశారు. మాన్సూన్ కొంచెం బూస్ట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అగ్రికల్చర్ బేస్డ్ మీద స్టాక్ మార్కెట్ ఎర్నింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్గా మెయింటైన్ చేస్తుంది. ఇండియన్ రూపీ స్ట్రెంథెన్ అవుతుంది. సో ఇది మనకి పాజిటివ్ అనమాట.